గగన్ స్పీడ్గా ఆఫీస్కి వెళ్ళిపోబోతుండగా బావా అని అంటూ మూడో సూత్రం మర్చిపోయావు బావా అని చెప్పగానే ఏంటి అని విసుగ్గా అడుగుతుంటాడు గగన్. ఫ్లయింగ్ కిస్ గాలిలో విసురుతూ మర్చిపోయావా బావా అని అంటుండగా నో 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 అని గట్టిగా అరుస్తాడు గగన్. సరే బావా, నో అంటే నోనే. ఫ్యూచర్లో శివ పూరీల పెళ్ళి కూడా నోనే బావా అని అంటూ ఉండగా విసుగ్గా కోపంగా ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు గగన్. నో బావా అని అంటూ ఉండగా నవ్వుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కోపంగా వెళ్ళిపోతాడు గగన్. నవ్వుకుంటూ తనలో తాను సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. పూరి ఆ, శారద ఇద్దరు వచ్చి భూమిని ఆట పట్టిస్తూ ఉంటారు. అబ్బో, మా అన్నయ్య నీకు మధ్యలో కెమిస్ట్రీ బాగానే కుదిరినట్టుంది కదా అని పూరి అంటుండగా నవ్వుతూ ఉంటుంది భూమి. మా ముందేమో కోపం, తర్వాతనేమో సరసమా అని అడుగుతూ ఉంటుంది పూరి. నీకు తెలుసు కదా మీ అన్నయ్య గుచ్చి, అందరూ ఉంటే కోపంగా ఉంటారు, లేదంటే ప్రేమ చూపిస్తారు అని భూమి నవ్వుకుంటూ అక్కడి నుండి పారిపోతుంది. మరోవైపు చెర్రీ పడుకోగా నక్షత్ర దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ కొట్టినప్పుడు తనని కాపాడడం, హాస్పిటల్లో సేవ చేయడం అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది నక్షత్ర. చెర్రీ నిద్రలేచి దొంగ చూపులు చూస్తున్న నక్షత్రాన్ని చూస్తూ ఉంటాడు. చెర్రీ, రిటర్న్ టికెట్స్ బుక్ చేయమంటావా అంటూ ఉండగా అప్పుడేనా అంటుంది. అండ్ నక్షత్ర, నీకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు కదా అని అంటూ ఉండగా అటువంటిదేం లేదు, అన్నీ గుర్తుపెట్టుకుంటారా, ఇప్పుడు పరిస్థితి వేరు కదా అని నక్షత్ర అంటూ ఉండగా సంబరపడిపోతూ ఉంటాడు చెర్రీ. ఏమంటున్నావు అంటూ పైకి లేవగానే తను కూడా లేచి దగ్గర వస్తుంది. జరిగింది ఇది గుర్తుపెట్టకూడదు, మారిపోయినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, పరిస్థితుల్ని మనం తగ్గట్టుగా మార్చుకోవాలి, ఇప్పుడు మనం ఒకరికొకరి ఇష్టం కదా అంటుండగా ఏంటి నువ్వు చెప్పే మాటలేమి నేను నమ్మలేకపోతున్నా, నువ్వు చెప్పింది నిజమని నేను ఎలా నమ్మను అంటుండగా నువ్వు నమ్మాలంటే నేనేం చేయను అని అంటుంటుంది నక్షత్ర. నిన్ను టచ్ చేయొచ్చా అని అడుగుతుండగా ఓ, టచ్ చేయడం ఏంటి, అబ్బాయిలు ఇంకొన్ని వాటిలలో అడ్వాన్స్ కూడా అవ్వాలి అని అంటుంటుంది నక్షత్ర. అంటే హక్ చేసుకోవచ్చా, ముద్దు పెట్టుకోవచ్చా అంటుండగా నక్షత్ర సిగ్గుపడుతుంది. మరి రొమాన్స్ అని అనగానే నీ ఇష్టం అంటుంది నక్షత్ర. దాంతో దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు చెర్రీ. అప్పుడే మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక వదిలేస్తాడు చెర్రీ. మన ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం అని అంటుంటాడు చెర్రీ. అలాగే నీ ఇష్టం, కానీ మమ్మీ ఫోన్ చేస్తుంది, నిన్నటి నుంచి లిఫ్ట్ చేయలేదు కదా, టెన్షన్ పడతారేమో, మన ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయితే ఒక్కసారి చెప్పి కాల్ కట్ చేస్తాను అని అంటూ ఉండగా అత్తయ్య అంటే నేను వద్దంటానా, సరే అంటాడు చెర్రీ. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటే నిన్నటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. నిన్నంతా సైలెంట్లో ఉంది మమ్మీ అని అనగానే సైలెంట్లోనా, ఎందుకు, ఏమైంది అడగబోతూ ఉంటుంది అపూర్వ. నక్షత్ర నిజం చెప్పకుండా సైకిల్ చేస్తూ ఉంటాడు చెర్రీ. అదేం లేదమ్మా అని అంటూ ఉండగా వాడిని బెడ్డెక్కించావా లేదంటే శాశ్వతంగా పైకి పంపించావా అని అంటూ ఉంటుంది అపూర్వ. తను నా భర్తమ్మా అంటూ ఉండగా షాక్ అవుతుంది అపూర్వ. ఏం మాట్లాడుతున్నావే అని అంటూ ఉండగా ఏం లేదమ్మా, మేమిద్దరం కలిసిపోయాం, మాకు పిల్లలు పుడితే నువ్వే లాలిపాట పాడాలి, నువ్వే పెంచాలి అంటూ ఉండగా ఓకారిస్తుంది అపూర్వ. నేను ఇప్పుడే వస్తాను అని చెర్రీ బయటికి వెళ్ళిపోగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ అడుగుతుండగా వాడు ఇక్కడే పక్కనే ఉన్నాడు, అందుకే నేను చెప్పలేదు నీకు, నేను మారినట్టు నటిస్తున్నాను అని అంటూ ఉంటుంది నక్షత్ర. దాంతో నిజంగా మారిపోయావేమో అని చాలా భయం వేసిందే అంటూ ఉండగా అలా చేస్తేనే కదా ప్రకృతికి బలిచ్చేది అని అంటూ ఉంటుంది నక్షత్ర. సరే సరే అని అపూర్వ అంటూ ఉండగా వాడు వస్తున్నట్టున్నాడమ్మా అంటూ కాల్ కట్ చేస్తుంది నక్షత్ర. చెర్రీ వచ్చి నా ప్రేమను చూపడానికి రోజ్ ఫ్లవర్ తెద్దామనుకున్నాను, కానీ ఈ మందార పువ్వు దొరికింది, నా ప్రేమ అంతా ఇలా నింపి నీకు ఇస్తున్నాను, తీసుకో, ఐ లవ్ యూ అని చెప్తూ ఉండగా పువ్వు తీసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది నక్షత్ర. ఇంతకు ముందు ఆపేసింది కంటిన్యూ చేద్దామా అనగానే సిగ్గుపడుతూ ఓకే చెప్తుంది నక్షత్ర. దాంతో హక్ చేసుకొని ముద్దు పెట్టబోతూ ఉంటాడు చెర్రీ. ఇద్దరి పెదాల మధ్యలో పువ్వు పెట్టి
ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ మనం ఎందుకు మిస్ అవ్వాలి, నైట్కి ప్లాన్ చేద్దామా అనగానే సరే అంటాడు చెర్రీ. నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని అంటూ ఉంటుంది నక్షత్ర. అది కాదు, నువ్వు మారిన తర్వాత నాకు ఇచ్చే ఫస్ట్ కోరిక కదా ఇది, నేనెందుకు కాదంటాను చెప్పు అని అంటూ ఉంటాడు చెర్రీ. సరే అరకు చూసొద్దామా అలా అని నక్షత్ర అడుగుతుండగా ఓకే ఇప్పుడే డ్రెస్ మార్చుకుని వచ్చేస్తా అంటూ డ్రెస్సింగ్కి వెళ్ళిపోతాడు చెర్రీ. కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది నక్షత్ర. ఇక మరోవైపు ఒక ఆడపిల్లని నడి రోడ్డుపై ఇద్దరు ఆకతాయిలు ఏడిపిస్తూ ఉండగా చెప్పు తీసి కొట్టబోతుంటుంది ఆ అమ్మాయి. నన్నే చెప్పుతో కొట్టబోతావా, ఈరోజు నిన్ను అనుభవించాల్సిందే అని అంటూ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళబోతూ ఉండగా గగన్ ఆ కార్ డోర్ వేయకుండా ఆపేస్తాడు. ఆ రౌడీలని చితకబాదేస్తూ ఉంటారు. నరి రోడ్డుపై ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా అంటూ ఆ రౌడీలని చితకబాదుతూ ఉంటాడు గగన్. అప్పుడే ఎస్పీ సూర్య వస్తాడు. సార్ ఇదిగోండి వాళ్ళని అరెస్ట్ చేయండి అంటూ పోతూ ఉంటాడు గగన్. ఏంటి నువ్వేమైనా నా ఆఫీసర్వా, నువ్వు చెప్తే నేను వినాలా అని అంటుండగా అది కాదు సార్, ఈ అమ్మాయిని వాళ్ళిద్దరూ కిడ్నాప్ చేయబోతూ ఉండగా ఈ అమ్మాయిని కాపాడాను అని అంటుండగా ఎవరు కిడ్నాప్ చేయబోయారో ఎవరు రక్షించారో నేను తెలుసుకుంటాను అని అంటుంటాడు సూర్య. అలాగే అంటాడు గగన్. ఎవరు నిన్ను కిడ్నాప్ చేయబోయింది ఎవరమ్మాయి అంటూ ఉండగా గగన్ వైపు వేలు చూపిస్తూ ఇతనే, వాళ్ళు నన్ను రక్షించబోతుంటే వాళ్ళని ఇతను చావబాదేశాడు అని అంటూ ఉండగా గగన్ షాక్ అవుతాడు. ఏంటి మిస్టర్ అని అంటూ ఉండగా నువ్వు వచ్చి కంప్లైంట్ ఇవ్వమ్మాయి అని అంటూ ఉంటాడు సూర్య. పద గగన్ అంటూ ఉండగా ఇది మీ ప్లాన్ అని నాకు అర్థమైంది సార్ అంటూ ఉండగా అవును మరి పోలీసోడితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఈ రోజుతో వెలుగు చూస్తావు, రేపటి నుండి నీకు జైలే అని అంటూ గగన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక సెల్లోకి తోసేసి సమాజంలో పేరున్న పెద్ద మనిషి కదా అందుకని కింద కూర్చోబెట్టకండి, కుర్చీకి కట్టేయండి కానీ కదలకుండా గట్టిగా కట్టేయండి అని అంటూ ఉంటాడు సూర్య. దాంతో కుర్చీకి కట్టేస్తారు గగన్ని. ఆ అమ్మాయి కంప్లైంట్ అంతా చెప్పి సూర్య దగ్గరికి రాగానే నీ సాక్ష్యం చాలా ఇంపార్టెంట్, కోర్టుకి రావాలి, నువ్వు ఇంటికి వెళ్ళే లోపే నీకు అమౌంట్ పడిపోతుంది అని సూర్య అనగానే అలాగే అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇక సెల్లో చైర్కి కట్టేసిన గగన్ దగ్గరికి ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంటాడు సూర్య. పక్క ప్లాన్తో నన్ను ఇరికించారు కదా, అసలు నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలా దొంగ దెబ్బ తీసి అధికారాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు ఛీ అని ఉమ్మేస్తాడు గగన్. దాంతో కోపంగా బూటుకాలితో గగన్ గుండెలపై తన్నేస్తాడు సూర్య. గగన్ వెనక్కి పడిపోతాడు. గగన్ని భూమి ఎలా కాపాడుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.